పొత్తు అంశంపై సిపిఎం పార్టీతో మరోసారి చర్చలు ఉండవని టీపీసీసీ జనరల్ సెక్రటరీ చరణ్ కౌశిక్ యాదవ్ అన్నారు. సిపిఐ కాంగ్రెస్ పార్టీతో కలిసి పనిచేస్తుందని తెలిపారు. 19 స్థానాల అభ్యర్థుల ఫైనల్ లిస్టును ఇవాళే ప్రకటించే అవకాశం ఉందన్నారు. ఈ ఎన్నికల్లో అత్యధిక మెజారిటీతో కాంగ్రెస్ విజయఢంకా మోగించబోతుందని చరణ్ కౌశిక్ యాదవ్ ధీమా వ్యక్తం చేశారు. సిపిఎం పార్టీ ఒక పార్టీ, గతంలో కూడా వారు ఇండిపెండెంట్ గా పోటీ చేయడం జరిగింది. ఎప్పుడు 2014 కావచ్చు, 2018 కావచ్చు. మొన్న మునుగోడు ఎలక్షన్ సందర్భంగా కాంగ్రెస్ పార్టీకి మద్దతు అని చెప్తే వాళ్ళు మద్దతు ఇవ్వకుండా టీఆర్ఎస్ పార్టీ మద్దతు ఇచ్చారు. ఈనాడు వారిని ప్రధానంగా టీఆర్ఎస్ పార్టీ మోసం చేసింది. మేము కాంగ్రెస్ పార్టీగా సిపిఐ పార్టీ తోటి 2014లో పొత్తు పెట్టుకున్నాం, 2018లో పొత్తు పెట్టుకున్నాం, అంతకుముందు 2004లో కూడా పొత్తు పెట్టుకున్నాం. కాబట్టి మేము సిపిఐ పార్టీ తోటి కాంగ్రెస్ పార్టీ కలిసి పోటీ చేయాలని, అదేవిధంగా సిపిఎం పార్టీ తోటి మేము వద్దనుకున్న తర్వాత వారు ఇండిపెండెంట్ గా పోటీ చేయడం జరుగుతూ ఉంది. పార్టీగా వారి పని వారు చేసుకుంటా ఉన్నాం, మా పని మేము చేసుకుంటా ఉన్నాం. మాకు ఎవరితోటి వచ్చే నష్టం ఏం లేదు. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఆల్రెడీ వారి లిస్టు వాళ్ళు ప్రకటించుకున్నారు, మా లిస్టు మేము ప్రకటించుకున్నాం. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో సిపిఎం పార్టీకి కాంగ్రెస్ పార్టీ బాండింగ్ కుదిరే అవకాశం అయితే లేదు. సిపిఐ పార్టీతో మాత్రం కాంగ్రెస్ పార్టీ కలిసి పనిచేస్తాం. ఎట్టి పరిస్థితులు సిపిఎం పార్టీ తోటి చర్చలు అనేది ముగిసిన అధ్యయనం. ఓన్లీ సిపిఐ పార్టీతో మాత్రమే కాంగ్రెస్ పార్టీ కలిసి పనిచేస్తూ ఉంది. సిపిఎం పార్టీతో కలిసే అవకాశం అయితే లేదు కానీ మేము భావిస్తాం. ఎందుకంటే వారి లిస్టు వాళ్ళు ప్రకటించుకున్నారు, మా లిస్టు మేము ప్రకటించిన తర్వాత ఇప్పుడు చర్చలు అనేది అర్ధరహితమని మేము భావిస్తాం. ఇక ఫైనల్ లిస్టు 19 స్థానాలకు సంబంధించినటువంటి అభ్యర్థుల లిస్టు ప్రకటించాలా. ఇప్పటికే 100 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించడం జరిగింది. మొదటి లిస్టులో 55, సెకండ్ లిస్టులో 45 రావడం జరిగింది. ఇంకా 19 స్థానాలకు సంబంధించి ఒక స్థానం సిపిఐ పోతే 18 స్థానాలు ఉన్నాయి. ఆ 18 స్థానాలు ఈ రోజు కాంగ్రెస్ పార్టీ ప్రకటించబోతా ఉంది. ప్రకటించిన తర్వాత వాళ్ళంతా కూడా నామినేషన్ దాఖలు చేసుకొని